హాఫిజ్ ఇబ్నే హజర్ అస్కలానీ రహిమహుల్లాహ్ ఒక సంఘటన రాస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అది. ఫఇన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. వారు కూడా మీరు నమ్మినట్టే నమ్మితేనే విశ్వాసులు ఉన్నాడు. యహూదీలైనా నస్రానీలైనా ప్రపంచంలో ఎవరైనా సరే సహాబా లాంటి విశ్వాసం ఉంటేనే అది విశ్వాసం అన్నాడు అల్లాహ్ తాలా. మరి ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉందో నువ్వే పరీక్ష వేసుకో. డూప్లికేట్ సార్ వస్తున్నాం పోతున్నాం. కులంతో బట్టి हमारा जमात अलग लो जी, हमारा तरीका अलग है का है ना, हमारा मुफ्ती साहब बोले जी, बोलने के बाद असल दूसरे बात नहीं है कहते अस्तगफिरुल्लाह. మన ముందు ఖురాన్ వచ్చినప్పటికీ, మన ముందు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్ వచ్చినప్పటికీ నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? హమే కిబ్సే కి కర్తే జలి, హమే పరదాతే సే కర్తే कहते అస్తగఫిరుల్లాహ్. నువ్వు ఇచ్చే ధర్మం మీద ప్రాధాన్యత ఇదేనా? ధర్మం అంటే నీకున్నటువంటి అవగాహన ఇదేనా? అరే ఖురాన్ గురించి చెప్తున్నాడా లేదా? సున్నత్ గురించి చెప్తున్నాడా? హదీసులో ఉందా లేదా ఆలోచిస్తున్నావా? నువ్వు ఫరిస్తా క్యా? మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత 100% మిస్టర్ పర్ఫెక్ట్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ప్రపంచం అంతమైపోతే అక్కడ రాడు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ నరకాలను చూసి వచ్చారు. ఖురాన్ గ్రంథం ఆయన మీదే వచ్చింది. ఆయన తర్వాత శ్రేష్ఠులు సహాబా రదియల్లాహు తఆలా అలైహి అజ్మాయిన్. పోనీ వాళ్ళ ఆచరణ మన జీవితంలో లేదు. हमारा गांव का मूल सब बोले जी ये बात हो. समाधि में मन रब्बु का मा नबी का मा दीन का, तुम्हारा रब कौन है, तुम्हारा दीन क्या है, तुम्हारा नबी कौन है, మీ ప్రవక్త ఎవరు అడుగుతారు తప్ప మీ పేష్మాన్ గారు ఎవరు, మీ ఇమాం ఎవరు అడగడం. ఏముందో కానీ మనకి ధర్మం కోసం వాళ్ళు ఆ విధంగా జీవించారు సార్. మునబ్బి అతని ఆచరణలో ఉన్నటువంటి సంఘటన చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రపంచం గురించి ఏ రోజు ఆశపడలేదు. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఖర్జూర పోగులతో చేయబడినటువంటి చాపం నిద్రించారు. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా రివాయత్ ఉంది, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలాతో కౌలు ఉంది. ఆ ముద్రలు చూసి బోర్ని ఏడుస్తారు. ప్రవక్త మీరేంటి ఇలాంటి కఠినమైనటువంటి జీవితం గడపడినటువంటి కిస్రా కైసర్ల వైభవం ఎలా ఉంది? ఈరోజు ఏసీలు వేసుకుని మెత్తడి పరుపుల్లో పోనుకుంటున్నాం. మనకే ఉంది సార్ ధర్మం గురించి అవగాహన. షోయిబ్ రూమీ రదియల్లాహు తఆలాను సంపాదించినటువంటి యావత్తును విడిచిపెట్టేసి నాకు అల్లాహ్ కావాలి అని, ప్రవక్త కావాలి ధర్మం కోసం వెళ్ళారు. కోట్ల రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలాను కోట్లకు పడిగలెత్తిన కోటీశ్వరుడు. గంటకు సొక్క వేసేవాడు, వీధికో గుర్రం ఎక్కేవాడు. ఆయన రాసినటువంటి పెర్ఫ్యూమ్స్, ఆ సువాసన అత్తర్లు చూసే ఇటు ముసైబ్ వెళ్ళేదేమో అనుకునేవాడు. అలాంటి లగ్జరీ లైఫ్ గడిపినవాడు. ధర్మం కోసం కట్టు బట్టలతో వట్టి కాళ్లతో మదీనా వైపు వెళ్ళినటువంటి మొదటి తాయి ముసైబ్ బిన్ ఉమైర్ రదియల్లాహు తఆలా. చచ్చిపోతే కఫన్ చేయడానికి కూడా కొట్టలేదు. తలవైపు కొట్ట వేసి కాళ్ల వైపు కట్టి కప్పి ఆయన్ని కఫన్ చేశారు. ధర్మం కోసం వాళ్ళు పడిన కష్టం